తర్వాతకి మళ్ళీ హాస్పిటల్లో చూపించాలని చెప్పి మళ్ళీ వేరే ఇంకో ఏజెంట్ ద్వారా వచ్చిన. అప్పుడు ఒక అతను ఇట్లా డబ్బులు తీసుకొని మోసం చేసి వెళ్ళిపోయినాడు అక్క. ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళినాడు. సరే అని చెప్పి వెళ్ళిన తర్వాత బైక్ మీద తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర ఆపినాడు. నా బిడ్డ కోసమే చేశాను అక్క. ఎంత దండ బిడ్డ చెప్పి అక్క. అది లేకపోతే నేను బతకలేనక్క. అని కావాలని ఈ పని ఏం చేయట్లేదు. నన్ను బతికించుకుందామనే చేస్తున్నా అక్క. నువ్వు వచ్చి హైదరాబాద్కి ఎన్ని రోజులు అవుతుంది? 10 days అవుతుంది అక్క. మరి ఎన్ని చేసినావు? 37 అక్క. 10 daysలో అంటే పాపకి ప్రాబ్లం ఉంది కదా అక్క. 37 times చేసిరా నిన్ను? అవునక్క. ఇట్లా కూడా కెమెరాస్ ఉంటాయి. ఈ పాట అంతా లోపలికి వస్తుంది. జస్ట్ ఇది బటన్ టైప్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ చిన్న స్టిక్కర్ లాగా ఉంటుంది. ఒకవేళ మనం ఇదంతా పెట్టి ఇట్లా పెట్టేసినాం అనుకో రికార్డింగ్ అవుతుంది. సో మేము ప్రతిసారి మా దగ్గర సీసీ కెమెరాలు ఆఫీస్లో ఉంటాయి కానీ అవేం వాడము. ఈ కెమెరా క్లారిటీ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కెమెరా అని చెప్పి మనం చెప్పేదాకా వాళ్ళకి తెలియదు. సో మనం చెప్పేదాకా తెలియదు కాబట్టి మేము ఇవి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటాయి. ఇంకొకటి ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉండి లేదా ఇంట్లో ఏదో వైఫ్ మీదనన్నా హస్బెండ్ మీదన్నా ఏదైనా డౌట్ ఉండి ఏమైనా ఉంటే ఇలాంటి చిన్న చిన్న సీక్రెట్ కెమెరాస్ ఉంటాయి. మీకు ఒకవేళ మరీ ఇబ్బంది అయ్యి పీకాల మీద దాకుండి నేను ఆ డౌట్తో నీ సంసారం ఖరాబ్ చేసుకునేదాకా రాకండి. డౌట్ క్లియర్ కావడానికి కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మేము మీకు పంపిస్తాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మళ్ళీ చెప్తున్నా, వేరే ఊరు నుంచి లేదా వేరే ప్రాంతం నుంచి హైదరాబాద్కి వస్తే అది ఏ పని మీదనన్నా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే హైదరాబాద్లో ఫ్రాడ్స్ చాలా జరుగుతాయి. అందరు చేస్తారని చెప్పను, ఫ్రాడ్ గర్లు చాలామంది ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి ముఖ్యంగా అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మ. మీరు ఏ వర్క్ మీద వచ్చిరా ఏంది పక్కన పెడితే మీ దగ్గర ఉన్న అమౌంట్ మీరు చాలా సేఫ్గా ఉండండి. సో మన దగ్గరికి ఈరోజు ఒక సిస్టర్ వచ్చింది. ఆమె ప్రాబ్లం ఏంటండి, ప్రాబ్లం విన్న తర్వాత మీరు కూడా అరే నిజంగా ఇట్లా జరుగుతాయా అన్నట్టు మీకు అనిపిస్తుంది. ఒక్క చూడండి. నీ పేరు? కీర్తన అక్క. కీర్తన. ఎక్కడి నుంచి వచ్చినావమ్మా? పొన్నూరు, ఆంధ్ర. ప్రాబ్లం ఏంది, ఏమైంది? నీకు మ్యారేజ్ అయిందా? అయిందక్క. అయింది. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. ఏంది ప్రాబ్లం ఏంది? నువ్వు ఎందుకు వచ్చినావు మా దాకా? అసలు ఏమైంది? మళ్ళీ ఒకసారి చెప్పవమ్మా. నాకు మ్యారేజ్ అయ్యి ఒక 5 years అవుతుంది అక్క. పాప ఉంది, ఒక 3 years పాప ఉంది. 3 years పాప. తనకు కిడ్నీ ప్రాబ్లం ఉంది అక్క. కిడ్నీ ప్రాబ్లం ఉంది. కొంచెం మనీ అర్జెంట్ ఉండి పాపకి చూపించడానికి నా దగ్గర అసలు లేవు. బయట వర్క్ చేయడానికి కూడా అంత ఓపిక లేకుండా పాపని చూసుకోవాలి కదక్క. అందుకని చెప్పి ఇట్లా వద్దామని చెప్పి. నీకు వీళ్ళు ఎట్లా కాంటాక్ట్స్ అమ్మా ఏజెంట్స్? నేను ఒక ఇంట్లో పనిచేసేదాన్ని అక్క. ఆ ఇంట్లో గిన్నెలు అవి తోముకుంటా పనిచేసేదాన్ని. పాపకు బాగాలేదని చెప్పి ఆ ఇంట్లో మేడంకి చెప్పిన ఇట్లా పాపకు బాగాలేదమ్మా, కొంచెం మనీ ఉంది, అప్పు ఎవరైనా ఇస్తారేమో అని అడిగితే ఎవరు లేరా నాకు ఇచ్చేటోళ్ళు అని చెప్పారు. ఇట్లా ఏజెంట్ ఇట్లా ఉంటారు, వెళ్ళి చేసుకుంటా అంటే చేసుకో, హైదరాబాద్లో ఉంటారు. అంటే ఏం ఏజెంట్లు? క్లారిటీగా చెప్పు. నీ ఫేస్ మేము రానియం, ఎందుకంటే అమ్మాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఫేస్ రానియమనుకో. పర్టికులర్గా నీకు ఫేస్ రానియము. కుదిరితే నీ డీటెయిల్స్ ఏం పెట్టాం, ఓకేనా? ప్రాస్టిట్యూట్గా పంపించాం. నీకు మధ్యలో ఏజెంట్ నెంబర్ ఇచ్చింది అన్నావు కదా, ఆ ఏజెంట్ ఏంది? ఆమె ఏజెంట్ ఏం కాదక్క, ఆమె వర్క్ చేస్తుంది. ఆమె నంబర్ ఇచ్చింది చూడు, ఆయన ఏజెంటా? ఆయన ఏం చేస్తాడో తెలియదు అక్క. ఇదైతే చెప్పినారు. ఆయన డీటెయిల్స్ ఎప్పుడన్నా మొక్క మేమన్నా చూసినావా? లేదక్క, చూడలేదు. కాంటాక్ట్ ఒకటే ఉంది. అంతే అక్క. కాంటాక్ట్ ఒకటి ఉంది. ఇట్లా నీకు ఇష్టం ఉంటే ఇల్లు, పాపకు బాగాలేదు అంటున్నావు కదా, ప్రాబ్లం అంటున్నావు కదా, నీకు నచ్చితే ఇల్లు చేసుకో అని అన్నారు. ఇంకా తప్పలేదక్క, పాప కోసం హాస్పిటల్ వెళ్ళాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి
సరే అని చెప్పి ఇంకా చేసుకున్నాను అక్క. ఒకసారి వచ్చాను, ఓకే అప్పుడు బాగానే ఉంది, మనీ కూడా ఇచ్చినారు. తర్వాతకి మళ్ళీ హాస్పిటల్లో చూపించాలని చెప్పి మళ్ళీ వేరే ఇంకో ఏజెంట్ ద్వారా వచ్చిన. అప్పుడు ఒక అతను ఇట్లా డబ్బులు తీసుకొని మోసం చేసి వెళ్ళిపోయినాడు అక్క. నువ్వు హైదరాబాద్కి వచ్చి ఎన్ని డేస్ అవుతుంది? 10 days అవుతుంది. 10 days అవుతుంది. మీ ఆయనకి ఏమని చెప్పి వచ్చినావు మరి? షూట్స్ అని చెప్పి వస్తాను అక్క. ఏం షూట్స్? మూవీకి బ్యాక్గ్రౌండ్ షూట్స్ ఉంటారు కదా. మీ ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన ఊర్లోనే ఉంటారు, పాపని చూసుకుంటా. మీ ఆయనకు తెలుసా నువ్వు ఇట్లా చేస్తున్నావని? లేదక్క. షూట్స్ అని చెప్పి వస్తావు. అంతకుముందు ఒక మూవీలో చేసిండే, అప్పుడు మా ఆయనకు చూపించిన. ఏం చేసినావు మూవీలో? బ్యాక్గ్రౌండ్గా, సైడ్ క్యారెక్టర్గా. అట్లా ఇంకా నేను హైదరాబాద్ వస్తున్నాను కూడా తను నమ్మి పంపించినాడు. ఇక్కడికి వచ్చినాక మధ్యాహ్నం ఇట్లా ఒక అతను బుక్ చేసుకున్నాడు. ఏ రోజు మధ్యాహ్నం? ఈరోజు మధ్యాహ్నం. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 5 అవుతుంది. ఈరోజా? అవును అక్క. మరి మీరు ఎప్పుడు పిలిచినా నువ్వు? ఈరోజు అయిందా నీకు ఇదంతా? మరి ఎన్ని గంటలకు కలిసింది నీకైనా? 1కి అట్లా. 1కి కలిసింది. తర్వాత ఆయన కలిసినాక ఏం చేసినావు నువ్వు? బుక్ చేసుకున్నారు, వెళ్ళినా తినేసి. నాకు ఇంకొక డౌట్ అమ్మ, ఇప్పుడు ఏజెంట్కు వీళ్ళు వస్తారు, ఆయన నీకు ఎట్లా తెలుసు? నువ్వు వీడొచ్చి ఎవరి దగ్గర ఉన్నావు? నేను వచ్చినప్పుడు ఒక ఆమె నన్ను తీసుకెళ్తుంది అక్క. తీసుకెళ్ళి ఆమెతో ఉంచుకుంటుంది రూమ్లో. తర్వాత ఎవరైనా కస్టమర్ బుక్ చేసుకుంటారు కదా, అక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసి ఒక లొకేషన్కి పంపిస్తారు. అక్కడ నుంచి కస్టమర్ వచ్చి తీసుకెళ్తారు అక్క. నాకు ఇక్కడ లొకేషన్స్ కూడా ఏం తెలియదు అక్క. ఆమె రూమ్లో ఉందా? ఆ ఏరియా తెలుసా? లేదక్క, నాకు ఇక్కడ ఏం తెలియదు. ఏ ఏరియా తెలియదా? లేదక్క. ఇప్పుడు ఓకే, ఇప్పుడు కస్టమర్ని ర్యాపిడో ఎవరు బుక్ చేశారు? మీరు నీకు కస్టమర్ ఏజెంట్ బుక్ చేసిండు. అక్కడ లొకేషన్ వరకు వాళ్ళు బుక్ చేస్తారు, అక్కడ నుంచి కస్టమర్ తీసుకెళ్తారు. ఏజెంట్ ఎలా ఉంటారో ఇంతవరకు కూడా చూడలేదు నేను. వాళ్ళు ఉండే ప్లేసు ఏం తెలియదు అక్క. అమ్మ నీకు అమ్మాయి తీసుకోయిన ప్లేసు? లేదక్క, ఏం తెలియదు. నేను ఇప్పుడు నువ్వు క్లయింట్ ఎవడో బుక్ చేసుకున్నాను కదా, ఆన్ ప్లేసు తెలీదు. సరే, ఆడు బుక్ చేసుకున్నాక ఏమైంది? తినేసి రూమ్కి వెళ్దామని చెప్పి ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళినారు. ఎవరు? కస్టమర్. ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళినాడు. సరే అని చెప్పి వెళ్ళిన తర్వాత బైక్ మీద తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర ఆపినాడు. ఆపి నేను పోలీస్ని నీ మీద ఇట్లా కంప్లైంట్ చేస్తా, ఇట్లా చేయడం రాంగ్. ఏ పోలీస్ స్టేషన్ దగ్గర ఆపిండు? తెలియదక్క, అది కూడా తెలియదు. ఏందమ్మా నువ్వు? ఇక్కడ అంతా ఏం తెలియదు అక్క, కొత్త నేను వచ్చింది. పిచ్చా మరి నీకేం తెలియదు? హైదరాబాద్ వచ్చేసినావు ఈ పని చేద్దామని. అంటే ఇట్లా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత ఏం అయ్యి ఉండేది కాలేదక్క. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ ఏజెంట్ సేఫ్గానే పంపించినారు ఇంటి వరకు. ఈ ఏజెంట్ మొత్తం ఇట్లా చేసినారు. అంటే ఆయన వేరు ఈయన వేరు? అవునక్క. సరే, ఇప్పుడు ఆయన పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి తర్వాత స్టేషన్ దగ్గర తీసుకెళ్ళి కంప్లైంట్ చేస్తాను మీద ఇట్లా చేయడం, ప్రాస్టిట్యూషన్ చేయడం రాంగ్ అది అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసినాడు. డబ్బులు ఎంత ఉన్నాయో చూపి అవి నేను కోర్టులో కట్టి నీ మీదకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటా అని చెప్పి మనీ ఇచ్చేసినారు. తీసుకున్నాను నా దగ్గర. ఎంత? ఆన్లైన్ ఏమో ఒక 23,000 తీసుకున్నాడు. అది ఎట్లా ఫోన్పే చేసినావా? ఫోన్ చూపి. స్కానరా నంబరా? స్కానర్ చూపి. ఈ స్కానరు బెట్టింగ్ది అదే బెట్టింగ్ యాప్లలో ఉంటుంది చూడు, ఫ్రాడ్ కదా బెట్టింగ్ యాప్స్. ఆ స్కానర్ ఫ్రాడ్ అమ్మా. పెట్రోల్ బంక్లో కూడా ఒక 7,000 కొట్టించుకున్నాడు. ఏ పెట్రోల్ పంపు? తెలియదక్క, అది కూడా. కార్లో వచ్చిందా బండి మీద వచ్చిన? బైక్ మీద. వెహికల్ నెంబర్ చూసినావా? లేదక్క, అంత గుర్తుకులేదు. ఏదో ఒకటి చేసిన డబ్బులు నాకు ఇప్పియండి అక్క, మీకు దండం పెడతా. నా కూతురు కోసం ఇస్తుంది కావాలి ప్లీజ్ అక్క, నా బిడ్డ కోసమే చేశాను అక్క, ఎంత దండం పెడతా చెప్పేయండి అక్క. సరే నమ్మ, ఇట్లా మనం చేద్దాం కానీ ఏడవకు. కళ్ళు తుడుచుకో. నాకు పంపించరా? అది నేను చూస్తాను ఒకసారి. ఈ స్కానర్ పంపి. ఆఫ్ అయింది ఫోన్. అది ఆన్లైన్ గేమ్స్ స్కానర్ పంపించింది, పంపించండి.
ఆన్లైన్ గేమ్స్దే అది. ఆన్లైన్ గేమ్స్ కదా? ఆన్లైన్ గేమ్స్ పంపించాను సార్. పంపించిన. సరే నేను ఒకసారి చెక్ చేస్తాను. సరే సార్, ఎలా అయినా చేయండి అక్క ప్లీజ్. నువ్వు నిజంగా చెప్పు, ఈ వర్క్లో నీకు కొంచెం అన్నా అంటే సిగ్గు అట్లాంటివి అనిపించయా? చేసింది తప్పే కానీ కూతురు కోసం తప్పలేదక్క. ఇప్పుడు ఎవరికన్నా మనీ అడుగుదాము, ఇప్పుడు 20కి పాపకి మెడిసిన్ తీసుకోవాలి, హాస్పిటల్లో చూపించాలి. ఎవరికి అడిగినా అందరు బ్లాక్ చేసుకున్నారు, ఎవరు ఫోన్ ఎత్తట్లేరు. కాదమ్మా, ఇప్పుడు డేట్ ఏ డేట్కి కట్టాలి పాపకు మెడిసిన్? 20 అక్క, ప్రతి మంత్ 20కి హాస్పిటల్లో చెకప్ చేయించి కట్టాలక్క. ఈ రోజే 13. ఎలా అయినా వేసి నా డబ్బులు ఇప్పియండి అక్క, మీకు దండం పెట్టి. నా పాప బతకదక్క, ఒక మెడిసిన్ లేకపోయినా, ఒక మంత్ చూపించకపోయినా. కానీ మళ్ళీ సారి నేను కష్టపడి చూసుకుంటానక్క, ప్లీజ్ అక్క, ఎలా అని ఇప్పియండి ప్లీజ్. మనం ఎందుకమ్మా ఈ వర్క్ కాకుండా నీకు వేరే వర్క్ రాదా? ఏ వర్క్ చేసినా కూడా అంత అమౌంట్ రాదు కదక్క. పాపకు ప్రతి నెల 30-40 వేలు అవుతాయి. ప్లీజ్ అక్క, మీకు దండం పెడతాను. కాలేం పట్టుకోకు కానీ మళ్ళీ ఇంత కావాలంటే మీకు మళ్ళీ ఇప్పిస్తానక్క. మనీ కష్టం చేసి మీరు ఇప్పించిన మనకి ఇంకా ఎక్కువ చేసి ఇస్తాను. ఎలా అయినా నా డబ్బులు ఇప్పియండి అక్క, ప్లీజ్ అక్క. నా కూతుర్ని కాపాడుకోవాలక్క. వాడు తర్వాత డబ్బులు ఎంత ఏమని డిమాండ్ చేసిండు? 30,000 ఇవ్వండి చెప్పినాడు అక్క. మళ్ళీ కాల్ చేసి అడిగితే కోర్టులో సబ్మిట్ చేసినవి, మళ్ళీ అందులో ఒక 500 అట్లా కట్టా, నీకు రీఫండ్ వస్తాయని చెప్పినాడు తను. మరి ఇప్పుడు రిప్లై ఏమని ఇస్తుందా? మెసేజ్కి రిప్లై ఇస్తున్నారు అక్క. కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు. మెసేజ్కి రిప్లై ఇస్తుంటుంది అక్క. నాకు మళ్ళీ పిల్లలు కూడా పుట్టారు అక్క. గర్భసంచులు ప్రాబ్లం వచ్చి నా కూతురు నాకు చదివేస్తావు అక్క. అది లేకపోతే నేను బతకలేనక్క. అని కావాలని ఈ పని ఏం చేయట్లేదు, నన్ను బతికించుకుందామని చేస్తున్నా అక్క. కూతురు లేకపోతే నేను బతకలేనక్క. సరే మరి ఆ డబ్బులు ఎట్లా ఒకట్లా నేను అరేంజ్ చేస్తాను. నువ్వు ఏడవక ప్లీజ్ అక్క. ఏడవక కళ్ళు దూడ్చుకో. నేను ఎట్లా ఒకట్లా అరేంజ్ చేస్తా. దొంగ వాడు ఇప్పుడు మెసేజ్లు చూస్తున్నా. వాడు ఉన్నప్పుడు నీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉండే? పుస్తలు తడుకుంటుంది అక్క. మరి మెట్టలు ఇవన్నీ ఏమైనాయి? ఆయన చూసి పెళ్ళైందా అని అడిగేసరికి అయిందని చెప్పేసి తీసేసి బ్యాగ్లో పెట్టేసినాక అవన్నీ తీసి బ్యాగ్లో పెట్టినా. ఆయన ఉన్నప్పుడు నీ దగ్గర పుస్తలు తాడు ఉండేనా? మెడల్ ఉండేనా? బంగారుదా ఫేక్దా? అది 1 గ్రామ్ గోల్డ్ అక్క. చూడడానికి గోల్డ్ లానే ఉంటుంది. అయితే ఒక మెసేజ్ పెడదాం. సార్ ఇట్లా నేను ఊరికి వెళ్తున్నా, పాపకి హెల్త్ బాగాలేదంట, ఎమర్జెన్సీ కాల్ వచ్చింది సార్, నేను ఉందామనుకున్నా కానీ ఇట్లా వచ్చింది సార్, నాకు ఇబ్బంది ఉంది, వెళ్తున్నా అని చెప్పి గోల్డ్ అమ్మడానికి గోల్డ్ వద్దన్న పెట్టుకొని నాకు ఒక 30,000 ఇస్తారా సార్, వచ్చింది నెక్స్ట్ మంత్లో తీసేసుకుంటా, నేను ఎవరిని నమ్మలేకపోతున్నాను, ఒక మెసేజ్ పెడదామా? ఈ పాప దానికి అంది వాట్సాప్లోనూ నార్మల్ తీసి నంబర్ వాట్సాప్ మెసేజ్ చూస్తున్నా, నార్మల్ చూస్తున్నా, వాట్సాప్ తీసి ఒక మెసేజ్ పెట్టు. ఇంకొకటి ఏంటంటే వాడు నీకు డబ్బులు తీసుకున్న తర్వాత ఏమని చెప్పిండు? ఒక ఫేక్ ఆధార్ కార్డ్ ఇచ్చినాడు అక్క. ఫేక్ ఆధార్ కార్డ్ ఎందుకు? ఒక వెబ్సైట్లో ఉంటుంది ఇట్లా చేయడానికి, ఇట్లా బయట చేయొద్దు, చేస్తే పోలీసులు పట్టుకుంటారు, ఆ వెబ్సైట్లో లాగిన్ అయ్యి అట్లా చేసుకో, అట్లా చేసుకుంటే ఏ ప్రాబ్లం రాదు అని చెప్పి ఫేక్ ఆధార్ కార్డ్ ఇచ్చినాడు అక్క. ఫేక్ ఆధార్ కార్డ్ ఎందుకు? దాని నుంచి లాగిన్ దాని నుంచి మరి నీ పేరేమని పెట్టుకోమండు? పేరు అది అన్నకు పంపించినాక దాంట్లో పంపించింది ఏమే ఏమేమి ఉన్నాయి అందులో? దాంట్లో ఒక ఫేక్ ఆధార్ కార్డ్ ఉంది, ఫేక్ నేమ్ ఉంది. ఏమని ఉంది ఫేక్ నేమ్? దీపిక ఉంది. దీపిక ఉంది. ఆధార్ కార్డు కూడా ఫేక్ ఉంది. అవునా? నేమ్ దీపిక అనేది ఫేకా? ఆధార్ కార్డు మీద ఉందా? ఆధార్ కార్డు మీద ఉంది, ఈమె నేమ్ వేరు కదా. అవునా?
ఆధార్ కార్డ్ నీకు పంపించిందా? పంపించు. అది కూడా వీడియోలో వేసాడు. చూడు ఆడు మెసేజ్కి రిప్లై ఏమని ఇచ్చిందా? రిప్లై అయితే ఏమి ఇవ్వాలి, మెసేజ్ అయితే పెట్టినా కానీ రిప్లై ఇవ్వాలి. ఇంకా చూద్దాం, వాడు రిప్లై ఇవ్వాలి, దాన్ని బట్టి మాట్లాడతాం. ఒకవేళ వాడు రిప్లై ఇచ్చి దొరికిండు అనుకో, వాడిని తీసుకున్న డబ్బులు ఇప్పించి వాడిని జైల్లో కూర్చోబెడతా. లేదు వాడు రిప్లై ఇవ్వలేదు అనుకో, మేము మా సొంత మన ఎట్లనో ఒకట్లా చేసి ఇస్తాం. ఏం మెసేజ్ పెట్టినా అంటే నా దగ్గర అట్లా పుసలు దాడి ఉంది కదా సార్, నా పాపకి ఇట్లా ఎమర్జెన్సీ ఉంది, వెళ్తున్నా, నాకు ఇక్కడ ఎవరేం తెలీదు, నాకు ఇది ఒక్కటి గిరి పెట్టే దాంట్లో హెల్ప్ చేస్తారా అనేసి పెట్టిన మెసేజ్. ఇది గిరి పెట్టి అమౌంట్ వాళ్ళకి ఆన్లైన్. వాళ్ళు చూడడానికి పోలీస్ లాగానే ఉందా? అంతగా ఏం గమనించలేదక్క. నేను చూడ్డానికి ఎట్లుండు అంటే పెద్ద ఆయనలానే ఉన్నారు. మరి పోలీస్ అంటే నమ్మొచ్చావని? నమ్మొచ్చాను అనుకుంటా అక్క. ఆయన మాటలు కొంచెం హార్డ్గానే ఉన్నాయి, ర్యాష్గా ఉన్నాయి. చూద్దాం. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు ఇట్లా ప్రాసెషన్? లాస్ట్ 2 months నుంచి అక్క. లాస్ట్ 2 months నుంచి ఇట్లున్నా, లేకపోతే మన పక్కన ఓయో ఉంది కదా సార్, ఓయోలో రూమ్ కూడా తీసుకున్నా సార్. నేను ఒకవేళ ఉంటానేమో అని చెప్పి ఓయోలో రూమ్ తీసుకున్నా సార్, కానీ పాపకి ఎమర్జెన్సీ అంట, అట్లనే ఒకవేళ మీకు ఇష్టం ఉంటే రండి సార్, ఇంత హెల్ప్ చేసిర్రు అని చెప్పి ఆ మెసేజ్ కూడా పెట్టు. చూద్దాం మరి రిప్లై ఇచ్చింది, ఇస్తాడా ఇయ్యడా. నువ్వు వచ్చి హైదరాబాద్కి ఎన్ని రోజులు అవుతుంది? 10 days అవుతుంది అక్క. మరి ఎన్ని చేసినావు? 37 అక్క. 10 daysలో అంటే పాపకి ప్రాబ్లం ఉంది కదా అక్క. 37 times చేసిరా నిన్ను? అవునక్క. పాపకి ప్రాబ్లం ఉంది కాబట్టి తప్పక చేయాల్సి వచ్చింది అక్క. అవన్నీ నువ్వు కౌంట్ చేసుకుంటావా, ఏజెంట్ కౌంట్ చేసుకుంటావా, ఎట్లా తెలుస్తాయి మరి? అది ఒకటికి అనగానే ఏజెంట్కి మెసేజ్ చేస్తా అక్క. ఏమని? 1 shot అని చెప్పి మెసేజ్ చేస్తా. అట్లా టేక్కి 4 అయినాయి అనుకోండి, ఒకవేళ 4 shots అని చెప్పి మెసేజ్ చేస్తా. అట్లా కౌంట్ చేసుకుంటా అక్క. అంటే ఈ 10 రోజులలో నువ్వు 37 సార్లు చేసినావు అక్క. గాయస్, మేము పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్ళినాము. ఆడ చాలామంది ఉన్నారు. సో వాళ్ళు చెప్పిర్రు, మేము కొంచెం చూపించి అడిగితే అవును, స్కానర్ చూపించి అడిగినాము, ఇట్లా సంగతి అంటే అవును అని చెప్పిర్రు. సో మేము ఆ వీడియో పెట్టలేకపోతున్నాం. ఎందుకు అంటే వాళ్ళ పర్మిషన్ కూడా వద్దని చెప్పిర్రు. వీడియో ఇట్లా సంగతి అయింది అని చెప్తే వద్దు అని చెప్పిర్రు. మేము CCTV ఫుటేజ్ అయితే మీకోసం వేస్తున్నాము, చూడండి.